నేను ఉప్పల్ దగ్గర పెద్ద ఇష్యూ అయింది మేడం. ఆ విషయాన్ని కంప్లైంట్ రేస్ చేయాలి. ఉప్పల్ దగ్గర చిన్న ఇష్యూ అయింది, కంప్లైంట్ రేస్ చేయాలి. అది చాలా పెద్ద ఇష్యూ. అక్కడ ఫోన్ చేసాం, వాళ్ళేమో ఇక్కడ ఇచ్చి వచ్చి కంప్లైంట్ ఇక్కడికి వచ్చాం. రిటర్నబుల్ కంప్లైంట్ ఇమ్మంటారా లేకపోతే రిటర్నబుల్ కంప్లైంట్ ఇమ్మంటారా లేకపోతే కంప్లైంట్ ఏం లేదు. అంటే యాజ్ ఎ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా నేను కొంతమంది గురించి మాట్లాడుతుంటాను అనమాట. యాజ్ లైక్ పొలిటీషియన్స్ గురించి కానీ, యాక్టర్స్ గురించి కానీ. మేడం వింటారా? మేడం యాజ్ ఎ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా పొలిటీషియన్స్ గురించి, ఫిల్మ్ యాక్టర్స్ గురించి మాట్లాడుతుంటాను అనమాట. యాజ్ ఎ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా అది కూడా మాట్లాడాను. ఫిల్మ్ యాక్టర్ మహేష్ బాబు గారు 3,000 కోట్లు స్కామ్లో ఉన్నారనే విషయం మాట్లాడిన తర్వాత అతను మనుషులు కానీ ఎవరో కానీ చాలా ట్రబుల్ చేస్తున్నారు. ఇదే విషయంలో ఎన్టీవీ ముందు కూడా పెద్ద ఇష్యూ అయితే అది కూడా ఆన్లైన్లో పెట్టడం జరిగింది. నేను మోరోవర్ మహేష్ బాబు గారు కూడా కొంచెం అంటే మేడం ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ మేడం, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ మేడం. అయితే వాళ్ళు ట్రబుల్ చేస్తున్నారు. నిన్న కూడా ఉప్పల్ దగ్గర పెద్ద ఇష్యూ అయితే వాళ్ళు నన్ను జీప్లో ఎక్కించేవారు అనమాట. అదే వాళ్ళ లారీలో చాలా పెద్ద గొడవ అయింది అక్కడ. ఇలా అయితే ప్రాబ్లం కదా మాకు. అతను మిస్ అయితే వేరే ఇంకెవరో మమ్మల్ని వ్యాన్లో ఎక్కిస్తాం, లారీలో ఎక్కిస్తాం అంటే కరెక్ట్ కాదు కదా. అదే ఒక కంప్లైంట్ ఇచ్చాను అనుకోండి, అది ఏం చెప్తారనే విషయంలోని అండ్ మీరేం ఇన్వెస్టిగేషన్ చేస్తారా? అదే మేడం పొలిటికల్ ఇష్యూస్ మాట్లాడుతుంటాను. అందులో భాగంగా అదే ఆన్లైన్లో పెడుతూ ఉంటాను. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా ఆన్లైన్లో పెడుతాను. అలాగే మహేష్ బాబు గారు అంటే ఫిల్మ్ యాక్టర్ మహేష్ బాబు గారు 3,000 కోట్లు స్కామ్లో ఉన్నారు అండ్ అలా కరెక్ట్ కాదు కదా అనే విషయంలో మాట్లాడడం జరిగింది. వాళ్ళ మనుషులు ట్రబుల్ చేస్తున్నారు, ఎవరు ట్రబుల్ చేస్తున్నారో నాకు తెలియదు. మోరోవర్ కోట్ల ఇష్యూ. ₹1,00,000 కడితే చాలామంది హార్న్ కూడా చాలామంది తిరుగుతూ ఉంటారు వెహికల్ వేసుకొని. ₹100 పెట్రోల్ ఇచ్చేస్తే ప్రతి కూడా హార్న్ కొడతారు. దానికి ఏముంది, 100 వెహికల్ వరకు తిప్పేయచ్చు. అది కాదు కదా, వేల కోట్లు స్కామ్లు చేస్తున్నారు వాళ్ళు. ఆ విషయం నేను ఆన్లైన్లో పెడితే వాళ్ళు గొడవలకు వస్తున్నారు. నేనైతే ఏకంగా లారీ కూడా ఎక్కించేపోయారు వాళ్ళు నన్ను. ఇలా అయితే కరెక్ట్ కాదు కదా, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను అన్నట్టు. నేను ఉండదు అమీర్పేటలో మేడం, పక్కనే ఏషియన్ మాల్ ఉంది కదా మేడం, సచిన్ ఏషియన్, దాని పక్కన హాస్టల్లో మేడం. ఉప్పల్లే మేడం. అంటే నేను జాబ్ పర్పస్ మీద అటు వెళ్తుంటే మధ్యలో చేశారు. మరో జాబ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉందండి, ఎంత ట్రాప్ చేసినట్టుగా ఉంది నాకు. బట్ ఏదైనా కానీ ఇష్యూ అయితే ఇక్కడ ఉప్పల్లో జరిగింది ఇష్యూ కాబట్టి ఇష్యూ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను నేను. మేడం పేపర్ షూర్ మేడం. అంటే ఇప్పుడు నా ట్రావెలింగ్ వేస్ట్ అని చెప్పి నేను వెళ్ళా, లేకపోతే ఉప్పలు కూడా వెళ్ళేసేవాళ్ళం. అదే మేడం, నేను ఎవిడెన్స్ ఇస్తాను మేడం. ఆడియో ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. అండ్ మేడం ప్లేస్లో ఫొటోస్ తీస్తాను, వెహికల్ ఫోటో కూడా తీస్తాను, వెహికల్ నెంబర్తో పాటు. అండ్ లొకేషన్లో మిగిలిన పీపుల్ కూడా ఫోటో అంటే చిన్న వీడియో తీస్తాను. మొత్తం ఎవిడెన్స్తో వచ్చాను. యాజ్ ఎ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా నాకు ఎవిడెన్స్ అవసరం కాబట్టి నేను ఎవిడెన్స్ తీసుకున్నాను, మీకు ఇస్తున్నాను. కూర్చున్నా మేడం.
దేని గురించి మేడం? కాబట్టి చెప్తున్నాను సార్. ఫోన్ ఏం బ్యాక్గ్రౌండ్ మీ ఎక్కడ తిరుమలగిరి తిరుమలగిరి శైలి ఏ బ్యాచ్ వీళ్ళ హస్బెండ్ కానిస్టేబుల్ మేడం కొన్ని హెల్త్ టిప్స్ చెప్తారట. సార్ వాళ్ళ ప్యాచ్ టార్చర్ పెట్టి హింసించి ఎలా పెట్టినాడు చెప్పండి.
మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మాట్లాడుతూ కష్టపడతారు. అంటే టైం ఏంటంటే మీరు ఫ్యామిలీకి ఇవ్వకుండా ప్రజల కోసం అనేది కష్టపడుతున్నారు. మీకోసం మీకు కూడా కొంచెం మీరు హెల్తీగానే ఉంటే మేము కూడా హెల్తీగానే ఉంటాము, మా ఫ్యామిలీ కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ. ఎందుకంటే కొంచెం ఈ డిపార్ట్మెంట్ ఎట్లా ఉంటుంది, స్ట్రెస్తో కూడిన పని ఉంటుంది ప్రతి ఒక్కరికి. మీరు టైంకి భోజనం చేయరు, ఒక ప్లేస్లో ఉంటే ఇంకో ప్లేస్లో అంటే చేయడం కానీ ఎనర్జీ కానీ ఉండాలి. స్ట్రెస్ అనేది ఎక్కువ వస్తుంది. ఈ మధ్యకాలంలో చాలామందికి ఏంటంటే హార్ట్ అటాక్ అనేది కొంచెం సివియర్గా ఉంది. ఏజ్తో లిమిట్ లేకుండా ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎందుకంటే కొంచెం టైం స్ట్రెస్ అనేది మెయిన్ స్ట్రెస్. ఇంకోటి హెల్త్ పరంగా అవేర్నెస్ లేకపోవడం. ఎందుకంటే ఇయర్లీ వన్స్ ప్రతి ఒక్కరు సార్ బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి. మీరే కాకుండా ఫ్యామిలీతో పాటు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఏజ్ అనేది లిమిట్ లేదు. 20-30 ఇయర్స్లోనే చాలా మందికి వస్తుంది. చిన్న పిల్లల్లో కూడా హార్ట్ అటాక్ అనేది వస్తుంది. అయితే ఇది ఏంటంటే మనము తీసుకున్న ఫుడ్ అనేది ఇంతకుముందు మన తాత వాళ్ళు తీసుకున్న ఫుడ్ ఎట్లా ఉంది, ఇప్పుడు మనం తీసుకున్న ఫుడ్ ఎలా ఉంది. ఎందుకంటే చాలా బయట ఏంటంటే చాలా కెమికల్స్ అనేది చేస్తున్నారు. ఏదైనా ఫ్రూట్, వెజిటేబుల్స్ ఏదైనా ఫుడ్ తీసుకోవాలని కొద్దిగా తీసుకోవాలన్నా కూడా మనకి పోషణ అనేది కరెక్ట్ లేదు. మొత్తం పొల్యూషన్ అనేది ఉంది. వాటర్ తీసుకున్నా ఏ పొల్యూషన్ వల్ల హెల్త్ అనేది ఇస్తుంది. ఒక డెమో ఒక 3 డెమోస్ చేస్తాము. యాక్చువల్లీ ఎవరికైనా ప్రెస్టీజ్ అనేది దాని గురించి ఏమైనా చూస్తారు? ఇవన్నీ ఏంటంటే సార్ కొన్ని సప్లిమెంట్స్. ఇప్పుడు ఫ్లాక్సీడ్స్ అంటే అంటే హెల్తీగా ఉన్నారు. అప్పుడు కాలంలో ఏంటంటే మంచి ఫుడ్ తీసుకున్నప్పుడు హెల్తీగా ఉన్నారు. ఇప్పుడు మనమే తీసుకోవట్లేదు. మనం జనరేషన్కి ఏం చేస్తున్నాం అన్న ఉద్దేశంతో ఇవన్నీ మనకి హెల్త్ సప్లిమెంట్స్ ఏం కావాలి. ఇవి అనుసరించాలి. ఏంటంటే లేడీస్కి కానీ జెంట్స్ కానీ హార్ట్ ప్రాబ్లం రాకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గింది. ఎగ్జాంపుల్గా చెప్తాను. ఏమన్నా తమ్ముళ్ళు ఎవరైనా కలుగుతుందా? లేదు సార్. ఒక ఇద్దరు మనకి ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఏంటంటే డైలీ మేము యూజ్ చేస్తున్నాం. డైలీ మేము యూజ్ చేస్తున్నాం కాబట్టి మీకు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మనకి కొలెస్ట్రాల్ అనేది ఇట్లా ఉంటుంది. ప్రతి ఒక్కరు సార్ మన లోపల స్కిన్ అనేది లోపల ఎట్లుంటుందంటే టిష్యూ సెల్స్ టిష్యూ. అయితే చూడండి, ఇప్పుడు మామూలుగా టిష్యూ ఏంటంటే వాటర్ వేస్తే ఏమవుతుంది, మొత్తం వెంటనే ఏంటంటే మనకు బాడీకి ఎలాంటి హాని
ఏమైనా కూడా ప్రాపర్టీ ఇప్పుడు నేను చెప్తే
లేట్ అయితే రాయాలి మీరు అది రాసి అది అందులో పెట్టాలి ఇంకా లేట్ ఉన్నారని అంటే వాళ్ళు ఆల్రెడీ బ్యాచ్ వచ్చేదే 1.5 days రెస్ట్ తీసుకున్నారు. ఇంకా 10 నిమిషాలు ముందు ఉన్నారు కానీ ఇంకా అప్పుడు వస్తుంది అది చూడేది మీరే అది బాధ్యత. ఆల్రెడీ మొన్న ఎప్పుడో చేసి పెట్టారు, నైట్ చేసి పెట్టారు. ఎక్కువ అక్కడనే వచ్చేది మరి చెప్తే సార్ అవగాహన కార్యక్రమం. ఇప్పుడైతే మనం బయట పొల్యూషన్ నుంచి మనం సైజుకే చెప్పండి ఫస్ట్. సైజులో ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ హెల్త్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు హెల్తీగానే ఉంటాయి కదా, ఫ్యామిలీ అనేది హెల్తీగా ఉంటుంది. ఈ ఇమ్యూనిటీ విటమిన్ సి స్ప్రే ఏంటంటే ఇమ్యూనిటీ ఏమంటారు, కరోనా టైంలో మనకు కావాల్సింది. ఇప్పుడు మీరు హెల్తీగానే ఉంటేనే కదా, చాలా మంది కరోనాలో వచ్చింది, మా ఫ్రెండ్స్ వచ్చి అయితే మీకు ఇచ్చిన కిట్లో కూడా మంచిగా ఉండాలనే గవర్నమెంట్ నుంచి ఇచ్చిన కిట్లో కూడా విటమిన్ సి కానీ సప్లిమెంట్స్ అదే బీచ్ వన్ నరసింహ రానంత పంపిస్తున్నాను. ఇదేంటంటే చాలా మంది ఏంటంటే సప్లిమెంట్స్ పోయింది లేదు కదా, కాబట్టి అలాగే
అంటే చెప్తున్నా మన లోపల ఉన్న బ్యాడ్ తీసేస్తుంది. అది ఇప్పుడు లోపల ఉన్న బ్యాడ్ ఎలా పెడతారు కానీ బాడీ రోజు వెళ్ళిపోవాలి కదా. ఇది ఏంటంటే చాలా మందికి ఏంటంటే సప్లిమెంట్స్ కాకుండా ఇవైతే కట్టు మీద స్ప్రే చేసుకోవాలి. 2 సెకండ్స్లో మనకి అది చాలా మందికి హాస్పిటల్ వచ్చిన వాళ్ళకి 2 సెకండ్స్లో హాస్పిటల్ రీచ్ అయ్యే లోపల డిస్ట్రిక్ట్ అనేది కన్ను కింద పెడతాం. ఎందుకంటే కొంచెం టైం అనేది ఇస్తుంది. హాస్పిటల్ పోయే వాళ్ళకి అనేది మనకి ఒక టైం అనేది ఇస్తుంది. అట్లనే మనకు ఇమ్యూనిటీ వితిన్ సెకండ్స్లో మనకి రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. మన హెల్త్కి సంబంధించి హెల్త్ కూడా సంబంధించి చాలా మందికి సార్ హెల్త్ ఇష్యూ అయింది, ఆరోగ్య భద్రత కూడా అపార్ట్మెంట్ 2 లక్షలు అయింది, ఎవరు పెట్టాలని. కాబట్టి బట్ గవర్నమెంట్ కూడా చేసింది కదా. ఇందులో హెల్త్తో పాటు వెల్త్ కూడా ఉంటుంది. వెస్టీజ్ అనే కంపెనీ మీరు తీసుకోవాలని కాదు, హెల్తీగా ఉండాలి. వాడమని చెప్తున్నాను. ఇందులో లేడీస్కి కూడా ఉంటుంది కదా. ఏంటంటే అయిపోయింది. అట్లా మనకి మనకి అల్లవేరా ఆమ్లా ఓకేనా, ఫ్యాక్సిన్ ఇంకా మనకి హెల్త్ సప్లిమెంట్స్ గ్యాస్ ప్రాబ్లమే కానీ స్ట్రెస్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ చేసేవరకైనా కావాలంటే చెప్పండి. పిల్ల పిలిచిందా పిల్ల
ఫ్రీలాన్సర్ జర్నలిస్ట్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అండ్ ఫ్రీలాన్స్ వెబ్ డిజైనర్ కూడా ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అండ్ వెబ్ డిజైనర్ కూడా నేను వెబ్ పేజ్ పే చేస్తాను. శివా ఇది ఒక కాల్ రెడీ కంట సార్ ఫోన్ నెంబర్ మేడం ఇవ్వండి. అంటే ఈజీగా ఉంటుంది, కన్ఫ్యూజ్గా ఉంటుంది. 30102310 అది ఆధార్ కార్డ్ నెంబర్ మేడం. మేడం రాసి పెట్టండి ఆధార్ కార్డ్. జర్నలిస్ట్ మహేష్ బాబు ఫ్రెండ్స్ మాట్లాడండి. మొత్తం స్కాన్స్ మాట్లాడుతుంటే వాళ్ళు నన్ను కవర్ చేస్తున్నాను. లారీ ఆన్లైన్లో పెట్టారా? ఈ విషయం అసలు ఆన్లైన్లో పెట్టండి. ఆన్లైన్లో పెడితే మీరు అక్కడ పలానా చోట్ల కలిస్తే వాళ్ళు మిమ్మల్ని అటాక్ చేసి ఆన్లైన్లో పెడితే ఎప్పటి నుంచో కవర్ చేస్తున్నాను ఎవరో కూడా. బట్ ఈ విషయం ఏంటంటే రీసెంట్గా హైదరాబాద్ కూడా మాట్లాడుతున్నప్పుడు కొంచెం పెద్ద ఇష్యూ అయింది. ఎప్పుడు ఎక్కడ మాట్లాడితే ఎక్కడ ఇష్యూ నేను ఆన్లైన్లో పెట్టుకున్నాను. నేను పంపించిన ఛానల్ ఉంటుంది యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో ఛానల్ ఇస్తున్నాను. వీటి వల్ల ఏంటంటే ఆన్లైన్లో పెట్టి ఇప్పుడు ఆఫ్లైన్లో పబ్లిష్ చేస్తున్నాను. ఆన్లైన్లో ఇప్పుడు చూసి వస్తే నాకు అది కాదండి. ఇప్పుడు మీరు ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇవ్వడానికి రీజన్ ఏంటి? అది ఆన్లైన్లో జరిగిందని లేదంటే ఆఫ్లైన్లో డైరెక్ట్గా ఉప్పల్ క్రాస్ రోడ్ దగ్గర మీరు మాట్లాడుతుంటే విని వాళ్ళు వచ్చి మిమ్మల్ని అటాక్ చేసేది? వాళ్ళు మామూలుగా వచ్చారు. అంటే ఇంటెన్షన్గా వచ్చిన హార్న్ కొట్టి ఈ హార్న్ కొట్టి నాకు గొడవకి వచ్చి నువ్వు అక్కడ ఉన్నట్టు వాళ్ళకి ఎలా తెలుసు? నాకు ఐడియా అందుకే కదా కంప్లైంట్ ఏమైనా ఫాలో చేస్తున్నారా? ఐదు వచ్చింది. నేను కూడా పిల్లలు జర్నలిస్ట్గా నేను మాట్లాడిన వాటికి ఇప్పుడు అక్కడైతే మీరు మాట్లాడట్లేదు, అక్కడ నార్మల్గా ఉన్నారు. నార్మల్గా ఉంది. అదే నా క్వశ్చన్.
సార్ ఈమె క్యాన్సర్ జర్నలిస్ట్ అంటారు. కుప్పలో ఇన్సిడెంట్ జరిగింది సార్. ఈమె మహేష్ బాబు 300 కోట్లు స్కామ్ చేసి నేను చెప్పేసి ఆన్లైన్లో ఏది ఊగుతాను ఏం వాడి 300 కోట్లు స్కామ్ చేసిందని నేను ఆన్లైన్లో పెట్టింది. 300 కోట్లు అంటే 300 కాదు సార్ 3,000 కోట్లు. 3,000 కోట్ల రీసెర్చ్ వర్కర్లు సిబిఐకి అది ఫినాన్స్ జర్నలిస్ట్గా నేను క్వశ్చన్ చేస్తే వాళ్ళని ట్రబుల్ చేస్తున్నాను సార్. మహేష్ బాబు వాళ్ళ తరపు అనుకుంటున్నాను నేను. మహేష్ బాబు గారి తరగా నేను అనుకుంటున్నాను. అంటే ఫిల్మ్ యాక్టర్ ఎందుకంటే ఆన్లైన్లో పెట్టిన జర్నల్ లాస్ట్ జర్నల్ అదే వాళ్ళు ట్రబుల్ చేస్తున్నారు. యాజ్ ఎ ఫినాన్స్ జర్నలిస్ట్గా నేను మాట్లాడుతుంటాను సార్. మాట్లాడినప్పుడు వాళ్ళు ట్రబుల్ చేస్తున్నారు అనమాట. నేను ఎవరి గురించి మాట్లాడితే వాళ్ళు ట్రబుల్ చేస్తుంటారు. లాస్ట్ టైం మాట్లాడింది మహేష్ గారి గురించి. మహేష్ గారు ట్రబుల్ చేస్తారేమో అనుకుంటున్నాను. 3,000 కోట్లు స్కామ్ కాబట్టి మా ఛాన్స్ ఉంది. అండ్ బినామీలతో పాటు అతను 3,000 కోట్లు స్కామ్ చేశారు. నేను అక్షయ్ క్వశ్చన్ చేశాను ఆన్లైన్లో సార్. బంపింగ్స్ అని ఛానల్ ఉంది యూట్యూబ్లో. అండ్ బంపింగ్స్ అని యూట్యూబ్లో ఛానల్ ఉంది సార్. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా కొన్ని ఛానల్స్ ఉన్నాయి. వీటిల్లో నేను పోస్ట్ చేస్తుంటాను ప్రతిదీ కూడా. అండ్ మోరోవర్ నా వెబ్సైట్ కూడా ఉంది సార్. నా వెబ్సైట్ కూడా నేను కొన్ని పోస్ట్ చేస్తుంటాను. అండ్ ఇంటర్నేషనల్ కూడా ఇవి సపరేట్ చేసుకుంటాను నేను. అంటే ఇక్కడ ఇండియాలో చేసిన క్రైమ్లు కానీ, ఇండియాలో జరుగుతున్న అన్యాయాలు కానీ, లేకపోతే ఏదైనా కానీ నేను ఇంటర్నేషనల్లో పబ్లిష్ చేయడం వల్ల ఇండియాలో ట్రబుల్ చేసే వాళ్ళు నన్ను ఇండియాలో ట్రబుల్ చేస్తాను. సార్ ఇక్కడికి ఎందుకు వచ్చావు? జాబ్ పర్పస్ కోసం వచ్చింది సార్. హైదరాబాద్. హైదరాబాద్ కానీ ఇక్కడ నేను అమ్మపేటలో ఉంటున్నాను సార్ హాస్టల్లో. సచిన్ ఏషియన్ బ్రాంచ్ సార్. పక్కన అనుపమ హాస్టల్లో ఉంటుంది సార్. ఇన్సిడెంట్ జరిగింది మాత్రం ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఉండు సార్. ఉప్పల్ పోలీస్ స్టేషన్ నేను ఫోన్ చేస్తాను. నేను ట్రావెలింగ్ ట్రావెలింగ్ నాకు డబ్బులు లేవు. నేను వెళ్ళింది ఉద్యోగం అంటే జాబ్ పర్పస్ మీద నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక నాకు అదంతా ప్లాష్ అవ్వడం, ఇంకా జాబ్ కూడా నేను వెళ్ళిన సిచ్యువేషన్లో నేను ఉండడం, ఇలా ప్రతి ఒక్కరు నేను ఎంట పెట్టడం నాకు ప్రాబ్లం అవుతుంది. అంటే ఇష్యూ పడుతుంది కాబట్టి మీరు ఎంపీపేటలో కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి నేను వాళ్ళు చెప్పడం జరిగింది. నేను 100 ఫోన్ చేస్తాను సార్. నిన్న 100 ఫోన్ చేస్తాను సార్. నిన్న 100 సార్ కాల్ సెంటర్. అదే సార్ వాళ్ళు చేస్తే వాళ్ళు కనెక్ట్ చేస్తారు. వాళ్ళకి కనెక్ట్ చేస్తే వాళ్ళకి మాకు చెప్పారు మాట కంప్లైంట్ ఇవ్వమని. ట్రావెలింగ్ కూడా ఇబ్బంది కదా సార్. అడిగిన డబ్బులు ఉండాలి కదా సార్. నాకు కూడా ఈ హాస్టల్ అదే సార్ అయిపోయింది. ఇప్పుడు జాబ్ కోసం వచ్చి నేను హాస్టల్లో స్టక్ అయ్యాను. బయటకు వెళ్ళిన సిచ్యువేషన్లో స్టక్ అయ్యి ఉన్నాను. ఊరికి వెళ్ళాక నెట్ డబ్బులు ఉండాలి కదా సార్. జాబ్కి వస్తే జాబ్ చేసుకుని డబ్బులు పెట్టుకొని వెళ్ళలేటప్పుడు చేసుకోబడి ఇట్లా అదే సార్. జనాలు ఆరులు కూడా తిరుగుతుంటే నేను మాట్లాడినా అంటాను. మరి ఏం చెప్పమంటారు? అదే సార్ కంప్లైంట్ ఇచ్చాను. మీరు కంప్లైంట్ తీసుకున్నారు అనుకోండి. నేను మాట్లాడడం జరుగుతుంది. ఎవరితో మాట్లాడాలంటే వాళ్ళు ఇది 3,000 కోట్లు స్కామ్. వాళ్ళు లక్ష ఖర్చు పెట్టేస్తే వాళ్ళ వెహికల్ 100 రూపాయలు పెట్టి కూడా తిరుగుతూ ఉంటారు. 100 మంది తిరుగుతారు హార్లు కొట్టుకొని. దానికి అతనికి పోతే 1,00,000 పోద్ది. వచ్చి 3,000 కోట్లు వస్తున్నాయి. సార్ సార్ కంప్లైంట్ ఇచ్చినావు కదా సార్. ఇలా అయితే ప్రాబ్లం అవుతుంది కదా కంప్లైంట్ అంటే కోట్ల ఇక్కడ 4 ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయంలో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ నెంబర్ ఇస్తారు మరి ఎలా మేడం? ఓకే మళ్ళీ ఈవినింగ్ రమ్మంటారా? రేపు మార్నింగ్ ఇవ్వండి. ఓకే మరి సార్ పేరు సీఏ కదా మేడం? అదే మేడం. బట్ అది 4 ఇప్పుడు ట్రావెలింగ్ వేస్ట్ చేయమంటున్నారు. నిన్న అదే మేడం. అదే నిన్న అక్కడ ఇష్యూ అయిపోయింది. అటాక్ అయిపోయింది. నాకు కూడా అక్కడ కలవడానికి అవ్వలేదు. నేను ఇక్కడికి వచ్చేసాను. ఇప్పుడు నేను వెయిట్కి వెళ్ళాలన్నా కూడా ఇప్పుడు కూడా హార్న్లు కొట్టుకుంటూ వస్తుంటారు. హార్న్లు కొట్టుకుంటారు. ఇలా హార్న్లు కొట్టుకుని వాళ్ళు 100కి 1000కి పోయింది ఉందని వాళ్ళేమో లక్షలు ఖర్చు పెట్టేస్తే ఇక్కడ అలాంటి వాళ్ళకి ఇబ్బంది కదా మేడం. అదే మేడం. అందుకనే ఇప్పుడు నా ట్రావెలింగ్ కూడా ఇబ్బంది కాబట్టి నేను ఇక్కడ కంప్లైంట్ ఇచ్చేస్తాను. మీరు రిజిస్టర్ చేస్తాను అనుకోండి.
నేను నెక్స్ట్ ఎవరిని అప్రోచ్ అవ్వాలో వాళ్ళని అప్రోచ్ అవుతాను అనమాట. ఎందుకంటే ఇది లేదు ఇప్పుడు నాకంత దూరం వెళ్ళి ట్రావెల్ చేస్తుంది. అదే మేడం దూరం వెళ్ళి ట్రావెలింగ్ చేస్తే ట్రావెలింగ్ కూడా నాకు మేడం నిన్నే 45 రూపీస్ 40 రూపీస్ చార్జ్ చేశారు మేడం నా మెట్రో 8 కిలోమీటర్స్. అమౌంట్ లేదు మేడం అసలు రిటర్న్ కూడా డబ్బులు లేదు. ఇబ్బంది యాజ్ అ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ కూడా డబ్బులు రావట్లేదు. వెబ్ డిజైనర్గా చేద్దామంటే క్రైసిస్ ఉంది వరల్డ్ వైడ్గా, టెక్నాలజీ క్రైసిస్ ఉంది, ఎవరు తీసుకోవట్లేదు. ఉన్న ఎంప్లాయీస్కి జాబులు లిమిట్ చేసే ఉంటుంది. ఇప్పుడు ఎవరికి ఉద్యోగాలు ఎవరికి పోయినాయి. అందువల్ల ఏంటంటే మెట్రోలో కూడా లాస్ట్కి ఏంటంటే ఫోన్పే పెట్టేసారు తప్ప ఎంప్లాయీస్ లేరు అక్కడ. నేను అది కూడా మాట్లాడాను యూట్యూబ్ ఛానల్లో. ఇంకైతే ఉద్యోగాలు పోయినట్టే అందరూ. అవును మేడం సార్ మీరు జస్ట్ ఒక రిజిస్టర్ చేసుకుని అంటే నేను రేపు కానీ ఈవినింగ్ కానీ ఫ్రెండ్స్ దగ్గర అమౌంట్ వెళ్ళవాలని సెట్ చేసుకుని నేను అక్కడ కూడా వెళ్ళి మాట్లాడడం చేస్తున్నాను. ఎందుకంటే అది ఇక ట్రావెలింగ్ కంటే ఇబ్బంది వస్తుంది. ఇబ్బంది పర్వాలేదు మేడం. నేను అది మిగిలిన ప్రాసెస్ నేను ఎవరైనా ఒకళ్ళు అప్రోచ్ అవుతున్నాను. ఏదో ఒకటి ఉండాలి కదా మినిమం బేసిక్ ఉంటే మిగిలిన ఎవరితో అప్రోచ్ అవ్వాలి అమౌంట్కి నేటికి రావాలి. రికమెండ్ అవుతుంది.